గుడ్ మార్నింగ్. నేను సుమతి. బుల్చని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సంబంధించి దాంతో స్టార్ట్ చేద్దాం. ఆలయ గోపుర పనుల్లో బంగారం మాయమైందని పనుల్లో పాల్గొన్న యోగీశ్వర్ టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ జ్యోతి, సబ్ కాంట్రాక్టర్లు రెహమతుల్లా, బాబు సయ్యద్, కరీంలు కలిసి ఆగమ శాస్త్ర విరుద్ధంగా విగ్రహాలను ధ్వంసం చేశారంటూ ఆయన ఆరోపించారు. రాగి రేకుల ఫిట్టింగ్ కోసం గోపురానికి ఏకంగా 200 రంధ్రాలు చేశారని, వాటిని పూడ్చడానికి 100 MCl కెమికల్ వాడి పైన బంగారు పూత పూశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పాత రేకులపై ఉన్న బంగారాన్ని పొడి రూపంలో తీసుకున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. గతంలో విజిలెన్స్ విచారణకు టీటీడీ ఉన్నతాధికారులే అడ్డుకున్నారంటూ యోగీశ్వర్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, యోగీశ్వర్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపై ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? సుమతి, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయము తిరుమల తర్వాత అతి పెద్ద ఆలయం టీటీడీకి సంబంధించి. ఇక్కడ ఏదైతే శ్రీనివాసుడికి వరుసకు సోదరుడయ్యే గోవిందరాజ స్వామి వెలిసి ఉన్నాడు. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో 100 కిలోల బంగారంతో స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి 100 కిలోలు కేటాయించారు. ఈ నేపథ్యంలో జ్యోతి అనే కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 50 కేజీలు మాత్రమే వినియోగించారు. మిగతా 50 కేజీలు తీసుకోవడమే కాకుండా ఆ విమాన ప్రాకారం మీద పాండ్యులు, చోళులు నిర్మించిన ఏదైతే ఈ విగ్రహాలను, చిన్న చిన్న విగ్రహాలను ధ్వంసం చేసి పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆనవాళ్లు లేకుండా చేశారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో ఎవరైతే విమర్శించారో కరాటే కళ్యాణ్ తో పాటు లలిత్ కుమార్ అనే హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే టీటీడీకి అక్కడ కోర్టుకు వేసినప్పటికీ హైకోర్టుకు వేస్తే వారిని అప్పట్లో ఉన్న టీటీడీ ఉన్నతాధికారులు బెదిరించి మరీ కేసును వెనక్కి తీసుకునే విధంగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు అప్పట్లో ఏఈఓగా పనిచేసిన సుబ్బరాజు అనే వ్యక్తితో ఖండన ఇప్పించారు. అతను ఏదైతే ఆ ఖండన ఇచ్చిన సంవత్సర కాలానికి కుటుంబ కలహాల వల్ల రిటైర్మెంట్ కి దగ్గరలో మరణించాడు. అతని మరణంపై కూడా అనేక అనుమానాస్పదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూ బయటకు వచ్చింది. యోగేశ్వర్ అనే అప్పట్లో ఇందులో పనిచేసిన వ్యక్తి మరోసారి నిన్న టీటీడీ ఈవోను కలిసి ఒక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా సుమారు 50 కిలోల బంగారాన్ని మాయం చేశారు. అంతేకాకుండా పాత రేకులపై ఉన్న బంగారాన్ని, రాగి రేకులపై ఉన్న బంగారాన్ని తీసేసి పొడి రూపంలో కూడా తరలించుకుపోయారు. సుమారు అది కూడా ఒక 5-6 కేజీల బంగారం పొడి ఉంటుందంటూ కూడా ఆయన ఆరోపించాడు. దీంతో పాటు అప్పట్లో టీటీడీ విజిలెన్స్ విచారణ చేయగా ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆ విచారణ కూడా కేవలం ఆరోపణలైనా లేకపోతే కేసు ఏమైనా పెట్టారా? పోలీసుల దగ్గరికి ఏమైనా వెళ్ళారా? సుమతి, ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుంది. ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమైన తర్వాత కేసును పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయం ఏదైతే ఏమైనప్పటికీ టీటీడీ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద అప్పట్లో ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే టీటీడీ విజిలెన్స్ చేసింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఒత్తిడితో పూర్తిగా విచారణను ఆపివేసిన పరిస్థితి. కాంట్రాక్టర్ జ్యోతి సబ్ కాంట్రాక్టర్లుగా అన్యమతస్తులకే అవకాశం ఇవ్వడం, వారు విశిక్షణ రహితంగా విగ్రహాలను ధ్వంసం చేశారనేది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని గురించి బిగ్ టీవీ అప్పట్లో కూడా కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో పాటు ఏయూ యొక్క వివరణ కూడా వచ్చింది. తాజాగా జరుగుతున్న వ్యవహారాల పైన కూడా ప్రస్తుతం ఏదైతే హిందూ సంఘాలు ఈ విషయం మీద ఆందోళన చేశాయి. ఫిర్యాదు ఈఓతో పాటు అటు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వచ్చే పాలక మండలి సమావేశంలో ఈ విషయం మీద టీటీడీ పాలక మండలి బోర్డు ఒక తీర్మానం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. వచ్చే పాలక మండలిలో గోవిందరాజస్వాముల టెంపుల్లో ఏదైతే తాపడం కార్యక్రమాల అవకతవకలు జరిగాయో దానిపైన పూర్తి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.